ఆ అదృష్టం మా అమరవీరులకు దక్కకూడదా? మా తెలంగాణ కోసం, మా ప్రాంత అస్తిత్వం కోసం కొట్లాడిన మహనీయులకు దక్కకూడదా? బాలుగారికి మా ప్రాంతానికి ఏమాత్రం కంట్రిబ్యూషన్. ఒకటి వినండి కళ్యాణ్ గారు, ప్లీజ్ కళ్యాణ్ గారు ఒకటి వినండి. నమస్కారం పెట్టుకుంటాం మేము కూడా. ఒకటి కళ్యాణ్ గారు మీరు ఆయనకు నమస్కారం పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ అదృష్టం మా కళ్యాణ్ గారు చెప్తే, కళ్యాణ్ గారు వినండి, కళ్యాణ్ గారు మీకు అభిమానం అంటే మీరు నమస్కారం పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అక్కడ పెట్టడం అదృష్టం అని. కళ్యాణ్ గారు వినండి, ఒక మాట వినండి దయచేసి ప్లీజ్. కళ్యాణ్ గారు ఒక మాట వినండి ప్లీజ్. కళ్యాణ్ గారు మీరు ఇట్లా నాన్ స్టాప్ గా మాట్లాడితే మేమేం చేయాలి? మీరు అడిగిన క్వశ్చన్ కానీ సమాధానం చెప్తారు. ఏమండి మీరు అడుగుతున్న ఒక్క నిమిషం అడగండి. తెలంగాణ వాదులు, తెలంగాణ కవులు, గాయకులు విగ్రహాలు పెట్టండి, వాటికి మేము వచ్చి నమస్కారం పెడతాం. మీరు అపోజ్ చేయట్లేదు, మేమెవరో ప్రపోజ్ చేస్తున్నాం. అలాంటిది నేను నమస్కారం పెడతానని తెలంగాణ వాదులు విగ్రహాలు పెడితేనే నేను బాలు గారికి నమస్కారం పెడతాను అనలేదు. మీరు వినండి ఫస్ట్. రైట్, ఒక్కసారి ఆయన రెస్పాండ్ అవుతారు. మీ పాయింట్ అర్థమైంది. అవసరం అయితే అది వేరే విషయం. రైట్, ఒక్క నిమిషం కళ్యాణ్ గారు మాట్లాడండి. నమస్కారాల విషయం కాదండి కళ్యాణ్ గారు. సరే మేము వాళ్ళకి పెడతాం, మీరు వీళ్ళకి పెట్టండి, అది సమస్య కాదు. కానీ అక్కడ పెట్టడం, రవీంద్ర భారతిలో పెట్టడం అనేది అదృష్టం అనే కనుక మీరు భావిస్తే ఆ అదృష్టం అనేది మా అమరవీరులకు దక్కకూడదా? మా తెలంగాణ కోసం కొట్లాడిన మహనీయులకు దక్కకూడదా? మాకు ఏమాత్రం మీరు మాట్లాడేటప్పుడు ఆగాను నేను మాట్లాడినప్పుడు వినండి. మీరు వినండి, మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. జైకొట్టట్లేదు ఇక్కడ అక్కడ. నేను ఇక్కడ బతుకుతున్నా, ఇక్కడ నేను ఆంధ్ర కన్నా ఎక్కువ ఇక్కడ బతికినా. నేను ఎక్కువ సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను, ఇక్కడే నా ఫుడ్ కూడా తింటున్నాను. నేనేం వ్యతిరేకంగా మాట్లాడలే. ఒక మాట చెప్తాను, కవులు కళాకారులు ఏ రాష్ట్రంలో ఉన్నా గౌరవించాలి, ఇది నేను చెప్తుంది. నా ఉద్దేశం అదే. ఇప్పుడు స్తూపం కట్టండి సార్, 1200 మంది కలిపి ఒక దగ్గర, వీళ్ళందరూ స్మారకం అని. మేము దాన్ని వ్యతిరేకించట్లేదు కదా, మీరు కట్టదని చెప్పట్లేదు కదా. ఇక్కడ మీరు వెళ్ళింది అడ్డుకోవడం ఏంటి? మరి మహాగాయకుడికి ఒక మనం విలువ ఇవ్వాలి కదా, గౌరవం ఇవ్వాలి కదా, అది తప్పు కదా. అది నేను ఒక్క నిమిషం. ఓకే అండి, నేను విన్నాను, మీరు మాట్లాడిందంతా విన్నాను. కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని సూటిగా ఒకటి అడుగుతున్నాను. ఇవాళ ఈ డిబేట్ వచ్చింది కనుక, బాలుగారి విగ్రహం విషయంలో డిస్కషన్ జరుగుతుంది కనుక మీరు ఆ మాట మాట్లాడుతున్నారు. కానీ మీ జీవితంలో ఎప్పుడన్నా వెళ్ళి ఒక తెలంగాణ మహనీయునికి ఒక నమస్కారం పెట్టారా? ఆ విజువల్ కానీ ఆ ఫోటో కానీ ఒకటి ఏమైనా ఉంటే మీరు చూపించగలుగుతారా? చెప్పండి. మీకు నేను ఇస్తా, ఒక మాట వినండి. నేను ఎన్నిసార్లు ఇక్కడ అమరవీరుల స్తూపం లేదా, అక్కడ స్తూపం ఉందా, ఎన్నిసార్లు వెళ్ళాను, అక్కడ ఫోటోలు ఇస్తా, మీకు షేర్ చేస్తా. మీరు అలా మాట్లాడకండి, మీరు నా గురించి తెలుసుకోండి ఫస్ట్. కాదండి, ఒక విషయం చెప్తా, ప్రతి దానిలో కూడా న్యాయమే మాట్లాడతా నేను. వెనక మీరు ఏం మాట్లాడతారనేది డిస్కషన్ కాదండి ఇక్కడ. ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఇక్కడ మాట వరుసగా మీరు చెప్పారు తప్ప మీ జీవితంలో ఎప్పుడన్నా ఆచరించారా నేను అడుగుతున్నాను. మీ జీవితంలో ఎప్పుడన్నా మీరు చెప్పింది ఆచరించారా? మీరు గతంలో ఎప్పుడన్నా చేసి ఉంటే మేము నమ్ముతామండి. ఇప్పుడు అవసరం కోసం మేము మాట్లాడతాం, అది కాదు ఇక్కడ. సార్ వినండి ప్రేమ్ గారు, సినిమా ఇండస్ట్రీ మా అమరవీరుల విగ్రహం, మా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడన్నా నమస్కారం పెట్టారా? 24 క్రాఫ్ట్స్ కలిపి అందులో పాట, మ్యూజిక్, పాట, గాత్రం లేదా? లేదా? అది చెప్పండి సమాధానం. అది చెప్పండి. ఒక ప్రొడ్యూసర్ గా, ఒక డైరెక్టర్ గా ఆయన కంట్రిబ్యూషన్ లేకుండానే, ఆయన సినిమా తీయకుండానే, ఆయన పాడకుండానే సినిమాలు ఆడాయా? ఇప్పుడు సినిమాలు ఆయన వల్ల ఆయనే ఆడకపోలేదు. ఇప్పుడు డిస్కషన్ ఎవరు పెడుతున్నారండి? అన్ని క్రాఫ్ట్లు ఆయన బాలుగారికి గౌరవం అని మీరు మాట్లాడుతున్నారు తప్పితే మా అమరవీరుల సంగతి ఏమిటి? తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన మా అమరవీరుల సంగతి ఏంటి? ఇక్కడ పుట్టిన మా మహనీయుల సంగతి ఏంటి? అదొద్దా? కళ్యాణ్ గారు ఇందాకేదో అడిగారు ఆయన, ప్రేమరాజ్ గారు. సరే, అమరవీరుల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఎప్పుడైనా గౌరవించారని అడుగుతున్నారు ఆయన. మా స్తూపం దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా నమస్కారం పెట్టుకున్నారా? మీరు ఎన్నోసార్లు వెళ్ళాను. మీరు ఊరికే మాటలు చెప్పకండి. ఎప్పుడన్నా ఒక ఫోటో చూపించగలిగితే మీరు చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుందండి. ఒక ఫోటో చూపించగలుగుతారా మీరు? తర్వాత అయినా సరే మీరు ఫోటో చూపించగలుగుతారా? ఎందుకండి ఈ శుష్కమైన మాటలు? ఎందుకండి ఈ ఊరికే శుష్కమైన మాటలు కాదండి, మీరు ఆచరణలో చూపించుంటే ఆ మాట మాట్లాడాలి. మీకు తెలీదా? అదేనండి, నేను అడిగిన దానికి జవాబు చెప్పండి ప్లీజ్. నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. మీరు ఏ రోజైనా వెళ్ళి నమస్కారం పెట్టుకున్నారా?
మా తెలంగాణ తల్లికి పెట్టారా? మా అమరవీరుల స్తూపానికి మీరు ఎప్పుడైనా నమస్కారం పెట్టారా? ఈ రోజు మాట్లాడుతున్నారు మేము పెడతాం, ఊరికే శుష్కమైన మాటలు వద్దండి. కళ్యాణ్ గారు, ఏ రోజైనా మీరు పాటించుంటే మాట చెప్పండి. మీరు ఏ రోజైనా పెట్టారు? ఇప్పటికైనా చెప్పండి, ఇప్పటికైనా చెప్పండి. మమ్మల్ని అనే ముందు ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, మీ దగ్గర కంక్లూజన్ ఉందా దీనికి, ఆయన అడిగిన దానికి? ఏమండి, నేను వెళ్ళాను, నేను ఫోటోలు దిగినవి నేను పెడతాను. ప్రతి దగ్గర వెళ్ళి ఫోటోలు తీసి నాకు అవసరం వస్తుందని పెట్టుకోపోయినా 1-2 ఫోటోలు అయితే ఉంటాయి పక్కాగా. పృథ్వీ గారు, ఇందాక కళ్యాణ్ గారు మాట్లాడుతున్న టైంలో ప్రేమరాజు కూడా అదే లేపారు, అదే టాపిక్ లేవనెత్తారు, అదృష్టం అని అంటున్నారు. సో ఆ విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టుకోవడం ఒక అదృష్టం, ఎందుకు గౌరవించుకోకూడదని మాట్లాడుతున్నారు కళ్యాణి గారు. అదృష్టం మాకు ఆత్మాభిమానం. ఎందుకంటే ఇప్పుడు అది ఎవరు అవునన్నా కాదన్నా అది తెలంగాణ గుండెకాయ మాకు. మా కళలను ప్రతిబింబం ఇచ్చే స్థాయిలో రీతిలో అక్కడ ఉండాలి. కాబట్టి ఫస్ట్ మా ఓళ్ళై పెట్టిన తర్వాతనే, ఇప్పుడు వాళ్ళే తెలంగాణ వాళ్ళయి ఆడబెట్టినా మాకేం అభ్యంతరం లేదు అనే మాటలనే జనరల్ గా వీళ్ళు మాట్లాడేటప్పుడే వాళ్ళకి తెలుస్తున్నది ఏంటంటే వాళ్ళు వకాలత్, ఆంధ్ర వకాలత్ పుచ్చుకుంటారు అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. లేని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మాటలలో కొన్ని బయటపడుతున్నాయి. మేము కూడా దండం పెడతాం అంటే మేము అక్కడ వాళ్ళం కనుక మేము దండం పెడతామని. అవును, తన కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నది, కానీ వాళ్ళకి ఇంకా ఏంటంటే అది తెలుస్తలేదు. వాళ్ళకు ఆ మాటలలోనే డిఫరెన్స్ అనేది వాళ్ళు చూపిస్తున్నారు కదా. సో మేము ఇంకా ఆ మాటలు మాట్లాడతలేము. మేము మాట్లాడాలంటే మస్తు మాట్లాడచ్చు, చాలా మాటలు మాట్లాడచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకోటి రన్నింగ్